హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. మనము చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో పెట్టలేం కనుక చినిగిపోయిన క్లాత్ను మాత్రము కట్ చేసి పక్కకు తీసేసి తర్వాత శారీని కట్ చేసే అవసరమే లేదండి. తర్వాత నేను ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి ఈ సర్కిల్ షేప్లో ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టుకునేసి నేను మార్కర్తో మార్క్ చేసుకునేసి కత్తెరతో కట్ చేస్తున్నానండి. ఒక శారీతో మనం చేస్తున్నాం కనుక ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ 2 శారీలు కానీ 3 శారీలు కానీ మనం చేసామనుకోండి, కొద్దిగా ఈ సర్కిల్ షేప్ అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను ఒక డార్క్ కలర్, ఒక లైట్ కలర్ అనేది డబుల్ కలర్లో ఈ సర్కిల్ షేప్లో కుషన్ అనేది చేస్తున్నాను. అంటే డబుల్ కలర్లో డిజైనర్ కుషన్ అనేది ఈజీగా చేసే విధంగా 2 నిమిషంలో చేసుకున్న విధంగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న 2 క్లాత్లను మనం తీసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకొని ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ మీ దగ్గర ఉంటే మిషన్తో అయినా కూడా చుట్టూ కుట్టేసేయచ్చు. ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము రౌండ్గా కుట్టేసి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి క్లాత్ను రివర్స్ చేసేదానికి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేసి కొద్దిగా గ్యాప్ పెట్టుకునేసి ఆ గ్యాప్ పెట్టుకున్న క్లాత్ దాంట్లో నుండి మనము రివర్స్ చేసుకునేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా రివర్స్ చేసిన తర్వాత ఆ గ్యాప్ను మళ్ళా మనము యాంకర్ థ్రెడ్తో మనం నీడిల్తో కుట్టేసుకోవాలండి. ఇలాగా కుట్టేసిన తర్వాత చాలా ఈజీగా డిజైనరు కుషన్ అనేది మనము సోఫాలో కానీ చైర్స్లో కానీ సోఫాలో కార్నర్స్లో కానీ చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఓల్డ్ శారీని మనము చినిగిపోయిన శారీస్ను మనం పక్కన పెట్టలేము కదండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది చాలా వరకు ఉంటాయి. వాటిని చినిగిపోయిన వాటిని మనం కబోర్డ్స్లో పెట్టలేము. అదేవిధంగా కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకు ఇవ్వచ్చు కదండి. కానీ చినిగిపోయిన క్లాత్ ఉంటే అంటే మనం చినిగిపోయిన శారీస్ను వేరే వాళ్ళకు ఇవ్వలేము. కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. ఒక శారీతోనే కనుక అది కాకుండా చినిగిపోయిన క్లాత్ను కట్ చేసి మిగతా క్లాత్తో కనుక ఈ సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగా మనం కుట్టేసిన తర్వాత రివర్స్ చేసుకునేసి ఆ గ్యాప్ను కూడా కుట్టేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సర్కిల్ షేప్ను హాఫ్కు మర్చుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము చాక్ పీస్తో కానీ మార్కర్తో కానీ కార్నర్లో మనము కరెక్ట్గా మనము డ్రా చేసుకోవాలండి. నేను ఈ షేప్కు అంటే ఈ లెంత్కు ఈ సర్కిల్ షేపు లెంత్కు అనేది కరెక్ట్గా నేను 1 ఇంచ్ లెంత్ అనేది ఇక్కడ మర్చి కుడుతున్నానండి. యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరంగా కుట్టేసి 2 టైమ్స్ ముడి వేసేసేయాలండి. ఈ విధంగా కార్నర్లలో మనము 1 ఇంచ్ అనేది తీసుకుంటే చాలు. ఒకవేళ సర్కిల్ షేప్ అనేది మీరు పెద్దదిగా తీసుకుంటే అక్కడ 1 ఇంచు బదులు 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ మనం సర్కిల్ షేప్ తీసుకునే దాన్ని బట్టి మనము ఇక్కడ లెంత్ తీసుకునేసి మనము ఈ విధంగా మడిచి అంటే క్లాత్ను తీసుకునేసి అక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకోవాలండి. క్లాత్ను మనము ఆ విధంగా పట్టుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి. నేను తీసుకున్న సర్కిల్ షేప్కు 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. తర్వాత కుట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము మధ్యలో ఈ విధంగా చేత్తో ఈ విధంగా లాగినామంటే మనకు గ్యాప్ అనేది వస్తుంది. మనము ఏ విధంగా 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టి కుట్టామో అదే విధంగా మరొక సైడ్ కూడా మనము కుట్టాలండి. అంటే 3 సైడ్స్ కుట్టినట్లు మరొక సైడ్ గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. ఆ గ్యాప్లో మనము శారీని కట్ చేయకుండా అలాగనే పెట్టుకోవచ్చండి. అంటే చిరిగిపోయిన క్లాత్ను కట్ చేసి పక్కకు తీసేసి తర్వాత మిగతా శారీని మనము దీంట్లో ఇక్కడ ఒక గ్యాప్ అనేది పెట్టాం కదండి. తర్వాత ఆ గ్యాప్లో అండి శారీని పెట్టేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా దాన్ని కూడా మనము కుట్టేసుకోవాలండి. 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకునేసి మొదట మనము మూడిటికి ఏ విధంగా కుట్టుకున్నామో దీనికి కూడా అదే విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టేసి ఇక్కడ 2 టైమ్స్ ముడి వేసేసి దారాన్ని కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా
మనము ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలో కానీ, చైర్స్‌లో కానీ, సోఫాలో కార్నర్స్‌లో కానీ చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా మన ఛానల్‌లో చాలా వరకున్నాయి. మన ఛానల్‌లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకున్నాయి. తప్పకుండా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ, అదేవిధంగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 4వ పార్ట్‌ను కూడా ఈ విధంగా మనము 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. కుట్టేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం క్లాత్‌ను ఈ విధంగా చేస్తే డబుల్ కలర్ ఫ్లవర్ కుషన్ అనేది ఈజీగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము మిడిల్‌లో అనేది గ్యాప్ అనేది లేకుండా అంటే జాయింట్ చేసాం కదండీ అన్నీ. అక్కడ ఒక ఫ్లవర్ లాగా మనము కుట్టుకునేసి క్లాత్‌తో మధ్యలో అనేది మనం ఫెవికాల్‌తో స్టిక్ చేసుకుంటే అందమైన డిజైనర్ కుషన్ అనేది రెడీ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్